హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు అనే దానిపైన ఒక స్పష్టమైన క్లారిటీ అయితే వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు నిన్న భీమవరంలో భీమవరం నుంచే పోటీ చేయబోతున్నట్లుగా ఒక సంకేతాలు అయితే పంపించారు. అయితే వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపైన పెద్ద ఎత్తున ఉత్కంఠ అయితే ఉండేది. చాలా సస్పెన్స్ క్రియేట్ అయింది చాలా రోజుల నుంచి. ముఖ్యంగా వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడనే దానిపైన పెద్ద ఎత్తున కూపిలాగారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేసినా మళ్ళీ ఓడగొట్టాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టైనా సరే పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా చూడాలని చాలా పెద్ద ఎత్తునే ప్లాన్స్ వేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా గోప్యంగా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ, అంటే ముందే ప్రత్యర్థి పార్టీలకు మనం ఎక్కడి నుంచి పోటీ చేస్తాము అనేది కనుక తెలిస్తే వాళ్ళు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేస్తారని పవన్ కళ్యాణ్ గారు చాలా రోజులు వెయిట్ చేసి ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ గారు తను పోటీ చేసే స్థానం పైన ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారు దాదాపు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలవడం అనేది ఖాయం. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి మీకు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపైన ఒక సస్పెన్స్ క్రియేట్ అయిన టైంలో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ భీమవరం నుంచే పోటీ చేస్తారు. ఎందుకంటే ఆయన భీమవరం నుంచి పోటీ చేయడమే కరెక్ట్ అనే నేను చాలా సందర్భాల్లో చెప్పాను. చాలామంది చాలా రకాలుగా విశ్లేషకులు చెప్తూ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి లేదంటే మళ్ళీ విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లా నుంచి పోటీ చేస్తారని ఇట్లా రకరకాల ప్రచారాలు చేశారు. కానీ వాస్తవానికి నేను చెప్పింది చాలా సందర్భాలు దాదాపు ఒక 5-10 వీడియోలు పెట్టాను. పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచే పోటీ చేస్తారు, భీమవరం నుంచే పోటీ చేయాలని కూడా పెట్టాను. అయితే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే భీమవరం నుంచి పోటీ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారి పైన గతంలో ఆ ఓడిపోయిన ఏదైతే జనాలకి ఆ మైండ్లో ఉంది, మేము లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారిని ఓడించాము, అనవసరంగా మేము అప్పుడు వైఎస్ఆర్సీపీకి ఓటేసామనే ఆ ఫీలింగ్ మాత్రం, ఆ గిల్టీ ఫీలింగ్ మాత్రం భీమవరం ప్రజల్లో స్పష్టంగా కనబడుతూ ఉంది. ఎందుకు నేను నా టీం భీమవరంలో తిరిగిన సందర్భంలో కూడా చాలామంది అదే చెప్పారు, భీమవరంలో పవన్ కళ్యాణ్ గారిని మేము ఓడించి తప్పు చేశాం, నిజంగా మేము మళ్ళీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి పోటీ చేస్తే తప్పకుండా ఈసారి మేము 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపిస్తాం, ఏ ఇంటికి వెళ్ళినా ఏ పెద్ద ఆయన్ని కలిసినా ఏ చాయ్ బండి దగ్గర ఎవరిని కలిసినా కూడా అదే చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక క్లారిటీతో మళ్ళీ భీమవరం నుంచి పోటీ చేయడానికి ఆయన సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన భీమవరం నుంచి గతంలో పోటీ చేసిన ఆంజనేయులు గారి ఇంటికి వెళ్ళడం కానీ, అలాగే బీజేపీ నాయకుడి ఇంటికి వెళ్ళడం కానీ, ఇలా పవన్ కళ్యాణ్ గారు భీమవరానికి సంబంధించిన ఎవరైతే రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తులను కలుపుకొని వెళ్తూ, ముఖ్యంగా తెలుగుదేశం బీజేపీ నాయకులను కలుపుకొని వెళ్తూ పవన్ కళ్యాణ్ గారు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి పోటీ చేయడమే కరెక్ట్. ఎందుకంటే ప్రతి రాజకీయ నాయకుడికి ఒక కాన్స్టిట్యున్సీ అనేది ఫిక్స్గా ఉండాలి. మనం ఎగ్జాంపుల్ చెప్తే పులివెందులు అనగానే మనకు జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తారు, ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొచ్చేవారు. అలాగే ఇప్పుడు సిద్దిపేట అనగానే మనకు హరీష్ రావు గారు గుర్తుకొస్తారు, సిరిసిల్ల అనగానే కేటీఆర్ గుర్తుకొస్తారు. ఇలా చాలామంది నాయకులకు ఓడిపోయినా గెలిచినా అదే నియోజకవర్గం ఫిక్స్ ఉంటుంది. కుప్పం అనగానే చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తారు. అలాగే ఇప్పుడు మంగళగిరిని కూడా లోకేష్ ఒక ఫిక్స్డ్ స్థానానిగా పెట్టుకొని ఆయన పోయినసారి ఓడిపోయినా మళ్ళీ ఇప్పుడు మంగళగిరి నుంచే పోటీ చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు అనగానే మనకు భీమవరం గుర్తుకు రావాలి. అది అలా ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ గారికి ఆ భీమవరం ప్రజల్లో ఆయన పైన ఒక నమ్మకం ఏర్పడుతుంది. మా భీమవరానికి సంబంధించిన వ్యక్తి, మా భీమవరం నియోజకవర్గపు ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి మావాడు, మా వ్యక్తి అని చెప్పుకునే అవకాశం ఉంటుంది. అందుకే పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. భీమవరం నుంచి పోటీ చేయడం చాలా చాలా శుభ సంకేతం. ముఖ్యంగా ఈసారి భీమవరం నుంచి అఖండమైన విజయం సాధించి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయం.